లైన్స్ ఉంటాయి. కులాల మధ్య ద్వేషాలు ఉంటాయి, మతాల మధ్య విద్వేషాలు ఉంటాయి, జాతుల మధ్య ఘర్షణలు ఉంటాయి. పాలిటిక్స్ ఎప్పుడు కూడా వీటిని పరిష్కరించి దూరంలో ఉండాలి. అది మచ్యూర్డ్ పాలిటిక్స్. కానీ పాలిటిక్స్ ఎప్పుడు మచ్యూర్డ్గా ఉండవు, డర్టీగా ఉంటాయి. డర్టీగా ఉండేవరకు ఏమైతే అంటే కులాల మధ్య గ్యాప్ను మరింత పెంచి లాభపడదాం, మతాల మధ్య ద్వేషాన్ని మరింత రెచ్చగొట్టి లాభపడదాం, జాతుల మధ్య ఉండే వైరాన్ని మరింత రగిలించి లాభపడదామని రాజకీయ నాయకుడు ఆలోచిస్తుంటాడు. ఎందుకంటే మచ్యూర్డ్ లీడర్షిప్ అనేది పాలిటిక్స్లో ప్రపంచవ్యాప్తంగా కనుమరుగైపోతుంది. డర్టీ లీడర్షిప్పే రాజకీయాలు శాసిస్తుంది. ఇది భారతదేశంలో చూస్తున్నాం, అమెరికాలో చూస్తున్నాం. అమెరికాలో కూడా హిస్టారికల్గా కల్చరల్గా వైట్ నాన్ వైట్ల మధ్య ఆ గ్యాప్ ఉంది. మీకు నల్ల జాతి ప్రజల పౌర హక్కుల ఉద్యమాలు చూసాం, మార్టిన్ లూథర్ కింగ్ తిరుగుబాటు చూసాం. సో మనకు ఇవన్నీ జరిగిన సమాజం ఇప్పటికీ అడపా వివాదం అవుతూ ఉంటాయి. బ్లాక్ లైఫ్స్ మ్యాటర్ అనే పెద్ద ఉద్యమమే నడిచిన ప్రాంతం అది. సో నల్ల జాతీయుల పైన ఒక వైట్ పోలీస్ వారు అనుచితంగా ప్రవర్తించినప్పుడు, క్రూరంగా ప్రవర్తించినప్పుడు ఈవెన్ అమెరికన్ న్యాయ వ్యవస్థ కూడా వైట్ సుప్రిమసిస్ట్ ఓవర్టోన్స్ ప్రదర్శించింది. అంటే వైట్స్కి అనుకూలంగా వ్యవహరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అందువల్ల అమెరికన్ సొసైటీలో ఉన్న డీప్ ఫాల్ట్ లైన్ ఇది. ఈ డీప్ ఫాల్ట్ లైన్ బ్రిడ్జ్ చేసి సమాజానికి ఒక మార్గదర్శకం చేయాల్సిన రాజకీయ నాయకత్వం కాస్త ఈ డివైడ్ ఉపయోగించుకుంటే పొలిటికల్గా తమకు బలమైన ఓటు బ్యాంకు నిలబడుతుంది అని. సో అందులో